హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికి మీకు ఈ వీడియో చేశాను. సో మనకు ఏపీలో 5వ విడత రేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి. అంటే సరుకులు మనకు 4వ విడత రేషన్ లాగా కాకుండా ఇప్పుడు 5వ విడత రేషన్లో కొన్ని సరుకులు ఎక్స్ట్రాగా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా రేపటి నుంచి లాక్డౌన్ 5.0 సంబంధించిన కొన్ని సడలింపులు అయితే చేయడం జరిగింది. సో ఈ నెల ఎండింగ్కు మనకు 4.0 అయిపోతుంది. కానీ రేపటి నుంచి మనకు కొన్ని దుకాణాలు అంటే ఆల్మోస్ట్ ఈ బంగారు అంగళ్ళు కానీ, అదేవిధంగా చెప్పుల షాపులు, అదేవిధంగా మనకు ఏవైతే బట్టల షాపులు ఇవన్నీ కూడా తెరుచుకోవచ్చు అనే కొన్ని సడలింపులు అయితే చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము. మీరు ఇప్పుడే ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే, సో మనకు ఏవైతే లాక్డౌన్ 4.0 అనేది ఈ మంత్ ఎండింగ్ అయితే లాక్డౌన్ 4.0 అయిపోతుంది. అయితే 4.0 అయిపోగా మనకు లాక్డౌన్ 5.0కి సంబంధించి కొన్ని సడలింపులు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇందులో వచ్చేసి మేజర్గా చాలామందికి ఇప్పుడు లాక్డౌన్ దాదాపుగా 2 నెలల పై నుంచి లాక్డౌన్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బట్టల షాపులకు పర్మిషన్ ఇచ్చింది. తక్కువ సంఖ్యలో, అదేవిధంగా శానిటైజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా బట్టల షాపులు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా చెప్పుల షాపులు ఏవైతే ఉంటాయో, సో ఇవి కూడా మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్పుల షాపులు కూడా తెరుచుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా బంగారంగలు దుకాణాలు, అదేవిధంగా ఎవరైతే బంగారు పనులు చేసుకుంటూ ఉంటారో సో వీళ్ళను కొంచెం చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఇవి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే గ్లౌజులు తొడుకోవడం కానీ, ఎందుకంటే చాలామంది వేర్ చేసి చెకింగ్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తుంటారు కాబట్టి గ్లౌజులు యూజ్ చేసి ఈ షాప్స్ కూడా గోల్డ్ జ్యువెలరీ షాప్స్ తెరుచుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు ఈ పానీపూరి అంగళ్ళు, సో పానీపూరి షాప్ బండ్లు కానీ ఇలాంటివి పెట్టద్దు. ఎందుకంటే పానీపూరి బండ్లు, అదేవిధంగా నూడిల్స్ ఇలాంటి బండ్స్ వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ప్లేట్స్ కానీ స్పూన్స్, అదేవిధంగా ఎక్కువ మంది జనాలు అక్కడ వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిపైన ఇంకా పూర్తిగా నిషేధం విధించింది. సో చెప్పుల షాపులు, అదేవిధంగా బట్టల షాపులు ఇవన్నీ దుకాణాలు కొన్ని తెరుచుకోవచ్చు అని చెప్పింది. ఇక నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు ఏపీలో 5వ విడత రేషన్ అనేది మరొక 4 డేస్లో స్టార్ట్ కాబోతుంది. మేబీ 3 డేస్లోనే ఇచ్చేస్తారు. అయితే రేపటి నుంచి అందరికి కూడా టోకన్స్ అనేవి పంపిణీ చేస్తారు వాలంటీర్స్. ఓకే, సో మీరు ఖచ్చితంగా వాలంటీర్స్ దగ్గర నుంచి టోకన్స్ ఒకవేళ మీకు రాకపోతే, లాస్ట్ టైం చాలా మందికి టోకన్స్ రాలేదు, సో రేషన్ కూడా తీసుకోలేదు చాలా మంది, సో కంప్లైంట్ చేశారు. చాలా మంది కమెంట్స్లో కూడా అడిగారు. సో మీకు ఒకవేళ వాలంటీర్స్ టోకన్స్ ఇవ్వకపోతే మీరే అడిగి తీసుకోండి. ఈసారి మనకు రేషన్లో చాలా సడలింపులు అయితే చేయడం జరిగింది. సో మనకు ఫస్ట్ విడత, సెకండ్ విడత, అదేవిధంగా థర్డ్ విడత, ఫోర్త్ విడతలో ఆల్టర్నేటివ్గా కందిపప్పు, శనగపప్పు ఈ విధంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈసారి ఏంటంటే ఇచ్చే కందిపప్పుతో పాటు మరొక ఎక్స్ట్రాగా సరుకులు అనేవి ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇప్పటి వరకు మనకు మొత్తం 4 విడతలుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ సరుకులు అయితే పంపిణీ చేసింది. అయితే ఈ రేషన్ సరుకులు పంపిణీలో ఫస్ట్ విడత మనకు ప్రతి మనిషికి కూడా 5 కేజీల రైస్తో పాటు కుటుంబానికి మొత్తానికి కలిపి 1 కేజీ కందిపప్పు, 2వ విడతలో శనగపప్పు, అదేవిధంగా 3వ విడతలో కందిపప్పు, 4వ విడతలో శనగపప్పు అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు 5వ విడతలో కొన్ని సడలింపులను చేస్తూ మనకు ప్రతి కుటుంబంలోనే ప్రతి వ్యక్తికి కూడా 5 కేజీల బియ్యము, దాంతోపాటు కందిపప్పు, అదేవిధంగా ఒక రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి రైస్ కార్డు కూడా 1 కేజీ గోధుమలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, సో మనకు ప్రతి కార్డు కూడా ఇదే విధంగా జరుగుతుంది. సో ప్రతి ఒక్క కార్డు కూడా ఇస్తారు. అదేవిధంగా మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డుతో కూడా మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు అనే సడలింపులు అయితే చేశారు. ఒకవేళ చాలా మందికి రేషన్ కార్డు రాకపోయినా మీరు ఆధార్ కార్డు ఇచ్చినా కూడా మీకు రేషన్ అయితే ఇస్తారు. అదేవిధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే వేరే రాష్ట్రాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అదేవిధంగా మీకు వాలంటీర్స్ కింద మీకు స్లిప్స్ ఇవ్వకపోతే డైరెక్ట్గా మీరు దుకాణం దగ్గరికి వెళ్ళి, చౌకధరల దుకాణం లేదా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడే తీసుకోవచ్చు. ఒకవేళ వాలంటీర్స్ మీరు అడిగినా కూడా ఇవ్వకపోతే ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేస్తారు వాలంటీర్స్, ఎందుకంటే వాళ్ళకు లిస్ట్ అనేది వస్తుంది. అందరి టోకన్స్ కూడా వాలంటీర్స్ దగ్గర ఉంటాయి. ఒకవేళ వాళ్ళ దగ్గర రాకపోతే మీరు సచివాలయంలోకి వెళ్ళి సచివాలయంలోనే డైరెక్ట్గా తీసుకోండి. ఓకే, సో తప్పకుండా మనకు 29వ తేదీ నుంచి లేదా 30వ తేదీ నుంచి 2 డేస్లో ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. మేబీ 29వ తేదీ నుంచి ఈసారి మనకు రేషన్ సరుకులు ఏంటివి 5వ విడత రేషన్ సరుకులు ఏంటి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇదండి ఇంపార్టెంట్ అప్డేట్. అదేవిధంగా చాలా మంది 1000 రూపాయల డబ్బుల గురించి అడుగుతున్నారు. సో 1000 రూపాయల డబ్బులు అయితే ఇంకా ఇవ్వరు, ఇంతే, అదే లాస్ట్ ఫస్ట్ టైం ఇచ్చిందే, ఇంకా ఎవరికి ఇవ్వరు, ఎప్పుడు కూడా ఇవ్వరు. ఓకే, అదేవిధంగా సో మనకు రేపటి నుంచే మనకు ఈ లాక్డౌన్ 5.0 సంబంధించి కొన్ని సడలింపులు చేశారు. సో బట్టలు ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారో, అదేవిధంగా చెప్పులు, అదేవిధంగా గోల్డ్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే రేపటి నుంచి వెళ్ళి కూడా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇవ్వండి ఇవాళ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.